2011లో మిలియన్ మార్చ్ జరగకుండా అప్పుడు కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నించాయన్నారు ప్రొఫెసర్ కోదండరాం. అయినా భయపడకుండా వేలాది మంది కదం తొక్కారన్నారు. అప్పుడు దాదాపు 50,000 మంది విద్యార్థులను అరెస్టు చేశారన్నారు. అప్పటికి ఉద్యమకారుల ఆకాంక్షలను ఈ ప్రభుత్వం తీర్చుతుందని నమ్ముతున్నామన్నారు ప్రొఫెసర్. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అంతకుముందు మిలియన్ మార్చ్ డే సందర్భంగా గన్ పార్క్ దగ్గర తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు. ఆనాడు ఉద్యమ పరిస్థితులంటే చాలా ఒక విపరీతమైనటువంటి ఉద్వేగంతో ఉత్సాహంతో ఉన్నారు అందరూ కూడా. ఒక పోరాటం ముందుకు సాధించాలి, తెలంగాణ తెచ్చుకోవాలన్న తప్ప ఇంకో ఆలోచన లేదు. ఆ రోజు అమలు ఎవరికి వాళ్ళు వ్యూహరచన చేసుకున్నారు. అది ఆ తెలంగాణ ఉద్యమ గొప్పతనం. ఎవరికి వాళ్ళు వ్యూహం వేసుకొని పెద్ద ఎత్తున వాళ్ళు కదలటం జరిగింది. అట్లా కదలటం వల్లనే ఆ తెలంగాణ ప్రతి పిలుపు కూడా, ఆ ఉద్యమంలో ఇచ్చిన ప్రతి పిలుపు కూడా విజయవంతమైంది. బీఆర్ఎస్లో ఉన్న అందరూ కూడా చాలామంది కార్యకర్తలు కూడా వచ్చిండ్రు, పాల్గొన్నారు, దాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్నారు. దాంట్లో రెండో మాట మనం మాట్లాడకూడదు. కానీ ఏమవుతుందంటే నాయకత్వానికి అనుమానాలు ఉండే. ఎందుకు అనుమానాలు అంటే ఇది అవుతుందో కాదు, ఒక అనుమానం. రెండు, వాళ్ళకు భయం ఏంటంటే మన పోలీసులు ఆపుతారు, హింస ప్రజ్వరిల్లుతుంది, హింస కనుక ప్రజ్వరిల్లితే చాలా నష్టమవుతుంది, పరీక్షలు జరుగుతున్న సమయము అని ఒక భయం ఉండే. ఇవన్నీ భయాలు మనం కొట్టివేయవలసినవి కావు. వాటిని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం నిర్ణయం చేద్దామని మేము, మా బాధ్యత తెలంగాణ సమాజం పట్ల కదా, సమాజం పట్ల ఉన్న బాధ్యత ప్రకారం మేము చేయవలసిన పని మేము చేసినాము. దాని పట్ల నేను ఎవరో గుర్తించాలి, గౌరవించాలని ఎప్పుడు కూడా ఎదురు చూడలేదు. మన బాధ్యత ఇది, చరిత్రలో ఇది మనం చేయవలసిన అవసరం ఉంది అని అనిపించింది. ఆ పని సీరియస్గా చేసినాము.